ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. ఎండాకాలంలో నీటి కష్టాలు రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. ఇక ఎల్పీజీ సరఫరాలో కేంద్రానిది అసమర్థ చర్య అని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు ఎల్పీజీ దొరక్క నష్టపోతున్నారని అన్నారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. కరీంనగర్ జిల్లా కురిక్యాలలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం వేడుకలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. పేదల సొంతింటి కలను ప్రజాప్రభుత్వం నిజం చేస్తుందని చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా పేదోడికి ఇవ్వలేనటువంటి సందర్భం ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మొదటి సంవత్సరంలోనే 3,500 నుంచి కూడా కట్టిండ్రు, శాంక్షన్ చేసిండ్రు. చాలామంది కూడా ముందుకొచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళ ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంతో గతంలో మిషన్ భగీరథ పైపులు లీక్ అయ్యి నీటి సప్లై ఆగిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగారావు మిషన్ భగీరథ నీళ్లు రాకపోయినా ప్రజలకు నీటి కొరత రాకుండా తాము ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని చెప్పారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బోర్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు జువ్వాడి. వేసవిలో ప్రజలకు నీటి కష్టాలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నీటి సమస్య రాకుండా కొన్ని బోర్లు కూడా వేసేందుకు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. దాదాపు ఈరోజు 3 బోర్లు ఇమీడియట్గా నీటి సమస్య ఉన్న వాళ్లలో 3 బోర్లు వేపిస్తూ ఉన్నాం. ఒక లక్ష్యం, మన జిల్లాలో కొరుట్ల పట్టణంలో నీటి సమస్య రాకుండా ఉండేందుకు వీళ్ళందరూ కూడా ముందుండి మరి ఈ కార్యక్రమాన్ని అతి త్వరలో మళ్ళీ నీళ్ళు వచ్చే విధంగా పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా కడతాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి హాజరయ్యారు ఎమ్మెల్యే. ఇల్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు ఎల్పీజీ గ్యాస్ దొరక్క తీవ్ర నష్టపోతున్నారని అన్నారు కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి. ఎల్పీజీ గ్యాస్ సరఫరా విషయంలో కేంద్రానిది అసమర్థ చర్య అని అన్నారు. సరఫరాలో లోపం లేకపోతే ఆటో డ్రైవర్లు బంకుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని బీజేపీ నేతలను ప్రశ్నించారు సామ. ఈ ఎల్పీజీ ఆటోలకి మరి ఎల్పీజీ అందియకపోతే అవన్నీ ఆగిపోయి బంకుల కాడనే వందల సంఖ్యలలో ఒక్కొక్క బంకు కాడ వెయిట్ చేస్తుంటే రోజుల తరబడి ఉపాధి కోల్పోతున్నటువంటి ఆటో వాళ్ళ యొక్క సమస్యని కనీసం ఎల్పీజీ బంకుల కాడ మొత్తం ఆటో లాగున్నాయి, బంకులు మొత్తం బంద్ చేసిండ్రు, లేవు అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమంగా 100 కోట్లు సంపాదించారని ఆరోపించారు. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్. మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో తనపై ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు కాట. ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటా ఈ పేద ప్రజల గురించి, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి పేదవాడి గురించి అండగా నిలబడినటువంటి కుటుంబం ఈ కాటా కుటుంబం అని చెప్తా ఉన్నా నేను. ఈయనకేం కావాలి, ఈయనకి కూడా స్థాయి కావాలని మాట్లాడుతుంది. ఈయనకి కూడా ఏ స్థాయి కావాలని అడుగుతున్నాను నేను. ఈరోజు ఇదే కాటా దర్శన్ గౌడ్ నీకు ఈరోజు రాజకీయ భిక్ష పెట్టకపోతే నువ్వు ఈరోజు ఏడ తిరుగుతుండేవని చెప్తా ఉన్నా నేను. ఈరోజు వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు చుట్టూ నాన్ లేఅవుట్ వెంచర్లు వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. కూడా గ్రామ పంచాయతీల అనుమతితోనే వెంచర్లు ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్లో పార్కు భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు రేవూరి. భూ ఆక్రమణలకు పాల్పడితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.